టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఫస్ట్ మన కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో తెలియాలి. ఒక క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండి వాటికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే ఆ ప్రాసెస్ని మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని అంటాం. మనం ఇక్కడ 3 రూల్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్ లాగా ఉండాలి. అంటే మనం ప్రోగ్రాంలో ఏదైతే క్లాస్ నేమ్ యూజ్ చేస్తామో అదే క్లాస్ నేమ్తో మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటంటే కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఉండొద్దు. నెక్స్ట్ వన్ ఇంకో రూల్ ఏంటంటే మనం ఎన్ని కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేస్తే క్లాస్లో అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే మనం కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేయగలం. నెక్స్ట్ సింటాక్స్ ఏంటంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి. నెక్స్ట్ వన్ కన్స్ట్రక్టర్ నేమ్ అనేది రాయాలి. అంటే కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. నెక్స్ట్ మనం పారామీటర్ లిస్ట్ అనేది రాయాలి. కన్స్ట్రక్టర్లో కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అందుకే ఓపెనింగ్ క్లోజింగ్ అనేది రాయాలి. మనం కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేస్తామో అప్పుడే కన్స్ట్రక్టర్స్ అనేవి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలంటే క్లాస్తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చానంటే హలో అని ఇచ్చాను. అంటే కన్స్ట్రక్టర్స్ ఏం నేమ్ ఉండాలి, హలో అనే నేమ్ ఉండాలి. మనకి కన్స్ట్రక్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే జావా ప్రోగ్రాంలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, నెక్స్ట్దేమో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఏంటంటే కన్స్ట్రక్టర్లో ఏ పారామీటర్స్ పాస్ చేయకపోతే దాన్నే మనం 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే కన్స్ట్రక్టర్లో మనం పారామీటర్స్ని పాస్ చేస్తే ఆ కన్స్ట్రక్టర్నే మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని అంటాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. క్లాస్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్ నేను 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలనుకుంటాను. అప్పుడు ఎలా రాస్తాను, పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో హలో అని రాస్తాను. నెక్స్ట్ ఇందులో నేను ఒక మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని. సో అప్పుడు ఎలా రాస్తాను, system.out.println అని రాసి డబుల్ కోట్స్లో ఆ మెసేజ్ అనేది రాస్తాను. నెక్స్ట్ ఆ 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోగ్రాంలో 1 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ చూద్దాం. అది ఎలా రాస్తాం, సేమ్ యాక్సెస్ స్పెసిఫైయర్. నెక్స్ట్ వన్ క్లాస్ నేమ్ హలో అని ఉంది, హలో అని రాయాలి. నెక్స్ట్ వన్ ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాను, అదేంటంటే ఇంట్ స్పేస్ ఏ అని. ఇక్కడ ఏ అనేది వేరియబుల్ అంటే పారామీటర్ అండ్ ఏ టైప్ అంటే ఇంటీజర్ టైప్. సో నేను ఇక్కడ ప్రోగ్రాంలో ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే ఏ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా రాస్తానంటే ఆ కన్స్ట్రక్టర్ని ఓపెన్ చేస్తాను, system.out.println అని రాస్తాను, ద వాల్యూ ఏ ఈజ్ అని రాసి డబుల్ కోట్స్ని ఎండ్ చేసిన తర్వాత ప్లస్ ఏ అని ఆ పారామీటర్ నేమ్ని రాస్తాను. నెక్స్ట్ వన్ ఆ కన్స్ట్రక్టర్ని కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తాను, అదేంటంటే 2 పారామీటర్స్ సేమ్ యాక్సెస్ స్పెసిఫైయర్, క్లాస్ నేమ్, ఇంట్ బి కామా ఇంట్ సి, 2 పారామీటర్స్. సో నేను ఇక్కడ ఏ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే B*C అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఆ కన్స్ట్రక్టర్ని ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వన్ system.out.println అని రాస్తాను, అందులో ద వాల్యూ B*C అని రాసి ప్లస్ అని రాసి నెక్స్ట్ వన్ B*C అని రాస్తాను. అంటే B అండ్ C అనేవి మల్టిప్లికేషన్ పర్ఫామ్ అయ్యి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆ కన్స్ట్రక్టర్ని క్లోజ్ చేస్తాను. మరి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నెక్స్ట్ మెయిన్ మెథడ్ అనేది కంప్లీట్గా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని కన్స్ట్రక్టర్స్ అయితే మన ప్రోగ్రాంలో క్రియేట్ చేసామో అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేమ్ హలో స్పేస్ ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, h1 = న్యూ హలో అని రాస్తాను కన్స్ట్రక్టర్. ఇక్కడ ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే ఇక్కడ ఇందులో ఏ పారామీటర్స్ లేవు కదా, 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, అదేంటంటే హలో స్పేస్ h2 = న్యూ హలో 2 అని ఇచ్చాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ పారామీటర్ కాల్ చేస్తుందంటే 1 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకో కన్స్ట్రక్టర్ యూజ్ చేశాను, అదేంటంటే 2 పారామీటర్స్. సో అప్పుడు ఎలా రాస్తానంటే హలో స్పేస్ h3 = న్యూ హలో
అని రాసి 2, 3 అని పాస్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన మెయిన్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. ఎలా చేస్తాం? జావా సి స్పేస్ hello డాట్ జావా అని. నెక్స్ట్ వన్ ఎలా రన్ చేయాలి? జావా స్పేస్ hello అని ఇస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే మనం ఏ సీక్వెన్స్లో కన్స్ట్రక్టర్ని కాల్ చేసామో అదే సీక్వెన్స్లో కన్స్ట్రక్టర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫస్ట్ నేను కాల్ చేసింది ఏంటంటే 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అందులో ఉన్న మెసేజ్ ఏంటి? దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కన్స్ట్రక్టర్ ఏంటంటే 1 పారామీటర్. సో అప్పుడు దాని వాల్యూ 2 అని పాస్ చేశాను. సో ద వాల్యూ ఈజ్ అని వచ్చి 2 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం కాల్ చేశానంటే 2 పారామీటర్ కన్స్ట్రక్టర్. అదేంటంటే ద వాల్యూ B*C అని. సో 2 × 3 6 విల్ బి ప్రింటెడ్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సేమ్ పారామీటర్స్ని ఉన్న కన్స్ట్రక్టర్ని డూప్లికేట్స్ని క్రియేట్ చేయొద్దు. అంటే ఏంటంటే ఇప్పుడు 1 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఒకటి ఉందనుకోండి ప్రోగ్రాంలో, మళ్ళీ 1 పారామీటర్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయొద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.